హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం, మీరు బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈరోజైతే మరొక మనీ సేవింగ్ ఐడియాతో మీ ముందుకు వచ్చానండి. సో ₹2తో మనీ సేవింగ్ ఐడియా అనేది ఈరోజు చూద్దామండి. ఇంతకుముందు కూడా ఆల్రెడీ మీకు చెప్పాను, మనీ కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చిన వాటిని మనం జాగ్రత్త చేసుకుంటే చాలా డబ్బులు అనేవి అవుతాయి అని చెప్పేసి నేను వీడియోస్ కూడా పెట్టానండి 2-3. సో ఒకసారి ఈ ఛానల్ చెక్ చేయండి, బాగుంటాయి వీడియోస్. అండ్ అలానే ఐడియాస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మీ ముందు తీసుకొని వస్తానండి, మనీ సేవింగ్ ఐడియాస్ అనేవి. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ₹2తో మనీ సేవ్ చేస్తూ 1,33,000 ఎలా సేవ్ చేయాలో వీడియోలో చూద్దామండి. సో వీడియోలోకి వెళ్తే, సో మనం ఇది సంవత్సరం కాలం చేయాలండి మనీ సేవింగ్ ఐడియా. సో ఎప్పుడైనా సరే మనం లాంగ్ టర్మ్ పెట్టుకోవాలండి సేవింగ్స్. సో షార్ట్ టర్మ్ పెట్టుకుంటే మనకి సేవ్ చేసిన మనీ అనేది పెద్దగా కనిపించదు, అంటే ఎక్కువ కనిపించదు. మనం సేవ్ చేసేవి థౌజండ్స్లోనే ఉంటాయి, కానీ ల్యాక్స్లో మనకి కనిపించాలి అంటే మాత్రం లాంగ్ టర్మ్ సేవింగ్సే బెస్ట్ అండి. సో అందుకని మనం ఎప్పుడైనా సరే సేవింగ్స్ని లాంగ్ టర్మ్ అనేవి పెట్టుకోవాలి. ఓకేనా అండి? అండ్ మనం సంవత్సరంలో మొత్తం రోజులకి కూడా సేవ్ చేయాలండి. ప్రతి ఒక్క రోజు కూడా సేవ్ చేసుకుంటేనే మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో 1 వీక్కి 7 డేస్. సో ఫస్ట్ డే మనము ₹2తో సేవ్ చేస్తాం. దాని తర్వాత సెకండ్ డే వచ్చేసి ₹4, థర్డ్ డే వచ్చేసి ₹6, డే 4లో ₹8, డే 5లో ₹10, డే 6లో 12, డే 7లో 14. సో ఇట్లా మనము ముందు రోజు అమౌంట్కి ఒక ₹2ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ముందు రోజు ₹2, తర్వాత రోజు ₹4 యాడ్ చేస్తాం. సో తర్వాత రోజు ₹6, ఇట్లా మనం పెంచుకుంటూ ₹2 పెంచుకుంటూ వెళ్తాం. సో ఇట్లా మనం 365 డేస్ చేయాల్సి వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి సేవింగ్ టేబుల్ అండి. సో ఇది ఇంత చక్కగా నేను రాసుకునేది నేను ట్రై చేద్దామని చెప్పేసి రాసుకున్నానండి. సో నేను కూడా ట్రై చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. అమౌంట్ ఎక్కువ కనిపిస్తుంది కదండి, సో అందుకని నీట్గా రాసుకున్నానండి. సో ఏ రోజు ఎంత వేయాలనేది సో ఒకసారి మీరు చూడండి. సో ఫస్ట్ డే 1లో 2, డే 2లో 4, డే 3లో ₹6, డే 4లో ₹8, డే 5లో ₹10, డే 6లో 12, డే 7లో 14, డే 8లో 16. సో బ్లాక్ పెన్తో రాసినవన్నీ కూడా డేస్ అండి. బ్లూ పెన్తో రాసింది ఎంత మనీ సేవ్ చేయాలో బ్లూ పెన్తో రాశానండి. సో ఒకసారి చూడండి. సో ఇట్లా రోజు రోజుకి మనం ₹2 ముందు రోజుకి ₹2ని పెంచుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ 20th డేలో ₹40 వేస్తాం, 21కి 42 వేస్తాం, 22కి 44 వేస్తామండి, 23కి 46. ఇట్లా మనం రోజు రోజు పెంచుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ 100th డేలో 200 వేస్తాం. సో ఇట్లా 200లో అయితే 200 రోజు అయితే 400 అనేది మనం మనీ సేవ్ చేస్తాం. సో ఇట్లా మనం రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తామండి. సో చివరి రోజు వచ్చేటప్పటికి మనకి అమౌంట్ కొంచెం పెద్దది అనిపిస్తుందండి. ₹740 అనేది మనం వేయాల్సి వస్తుంది. సో స్టార్టింగ్లో మనకి ₹2, ₹4 అట్లా వేస్తాము. సో చివరికి వచ్చేటప్పటికి మనం 740 ఇట్లా పెద్ద అమౌంట్ వేయాల్సి వస్తుంది. మనకి స్టార్టింగ్లో వచ్చేసి ఈజీగా అనిపిస్తుంది, ఎండింగ్లో వచ్చేసి మనకి కొంచెం బర్డెన్గా అనిపిస్తుంది. సో ఇట్లాంటి బర్డెన్లో ఉన్నప్పుడు మనకి ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ మనకి కాయిన్స్, చిల్లర కాయిన్సే కదండి మనం వేసేది, అంటే ₹2, ₹4, ₹5 అట్లనే కదా వేసేది. సో అలాంటప్పుడు మనము ఇక్కడ ఒకటి టిక్ చేసుకుంటాము, ఇక్కడ ఏదైనా పెద్ద అమౌంట్ మనం చూసి టిక్ చేసుకోవాలి. మన దగ్గర ఇప్పుడు ₹500 ఉందండి. ₹500 ఉన్నప్పుడు మనం ఎక్కడైతే అమౌంట్ 500 ఉందో అది టిక్ చేసుకొని అది సేవ్ చేస్తే సరిపోతుంది. సో మనం లైన్గానే రావాలి అని చెప్పేసి మనకైతే ఎటువంటి రూల్ లేదు కదండి. సో ఆ రోజుకి మీ దగ్గర ఎంతైతే మనీ సేవ్ అయినాయో ఆ అమౌంట్కి తగ్గట్టుగా మనం టైం టేబుల్లో వాటి దగ్గర టిక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఖచ్చితంగా మాత్రం సేవ్ చేయడానికి ట్రై చేయండి. ఇది మనం ఫాలో అయితే మాత్రం పెద్ద అమౌంట్ అండి. సో అందుకని ప్రతి ఒక్కరు ట్రై చేయడానికి చూడండి. సో ఇలా మనం ప్రతిరోజు కనుక చేసినట్లయితే కొంత అమౌంట్ అనేది మనకు కనిపిస్తుందండి. పెద్ద అమౌంట్ అయితే మనకు కనిపిస్తుంది. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకున్నట్లయితే షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సో ఈ సేవింగ్ టేబుల్ మాత్రం లాస్ట్లో పిక్ అయితే పెడతానండి. సో ఒకసారి చూడండి, బాగుంటుంది.